ప్రస్తుతం భద్రాచలం కాంగ్రెస్ నేత పోదెం వీరయ్య భద్రాచలానికి ఏం చేయలేదన్నారు. సిపిఎం అభ్యర్థి కారం పుల్లయ్య నియోజకవర్గానికి ₹1 కూడా నిధులు తీసుకురాలేదన్నారు. భద్రాచలంలో సిపిఎం పార్టీ చేసినటువంటి అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని, మిగతా వారు చేసిందేమీ లేదన్నారు కారం పుల్లయ్య. సిపిఎంకి పట్టం కడితే ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అమలు చేస్తామంటున్న సిపిఎం పార్టీ భద్రాచల అభ్యర్థి కారం పుల్లయ్యతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి అంటే భద్రాచల నియోజకవర్గం అయితే ఇంతకుముందు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. అయితే గడిచిన కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో అయితే గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి అయితే భద్రాచల నియోజకవర్గం నుంచి పోటీలో ఉండబడుతున్నారు. ఇప్పుడు సిపిఎం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కారం పుల్లయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు వారి ప్రచారం ఏ విధంగా సాగుతుంది, సిపిఎం పార్టీ భద్రాచల నియోజకవర్గం ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ముందుగా రాజీవ్ న్యూస్ ఛానల్ సిబ్బందికి అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. నేను సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నా పేరు కారం పుల్లయ్య. అదేవిధంగా ఈరోజు మేము చాలా లేటుగా ప్రచారం ప్రారంభం చేసినప్పటికీ ఈరోజు గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పోదెం వీరయ్య గారు మరి 2018లో గెలుపొందారు. మరి వాజేడు వెంకటాపురం చర్ల నుండి అదేవిధంగా దుమ్మగూడెం భద్రాచలం పట్టణం వరకు మరి ఈ 5 మండలాల్లో వీరయ్య గారు చేసినటువంటి కృషి ఏం లేదనేది జనాల్లో మేము గ్రామాలకు వెళ్తే అదేవిధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఎక్కడ కూడా ₹1 అంటే ₹1 నిధులు తీసుకొని రాలేదనేది పోదెం వీరయ్య గారి మీద కొద్దిగా విమర్శలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా సిపిఎం పార్టీ మరి 1978 నుండి ఇప్పటి వరకు 8 సార్లు సిపిఎం పార్టీ గెలుపొందినటువంటి ఆ అభివృద్ధి తప్ప, వాళ్ళు వేసినటువంటి రోడ్లు, వాళ్ళు వేసినటువంటి కరెంటు, వాళ్ళు వేసినటువంటి ఇదే తప్ప ఇంతవరకు అభివృద్ధి లేదు. కాబట్టి మీరు ఒక యువకుడిగా పోటీ చేస్తున్నారు, ఖచ్చితంగా మా ఓటు మీకే అనే పద్ధతిలో ఈరోజు ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఇంతకుముందు కూడా 2 సార్లు మరి 2009లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిచింది, 2018లో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. అప్పుడు కూడా ఈ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి ఏం లేదనేది మా దృష్టికి వస్తున్నటువంటి సమస్య. గతంలో ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటి సిపిఎం పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో అంటే ఇప్పుడు అంటే మరలా కూడా ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చింది. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? ఇప్పుడు సిపిఎం పార్టీ 2018లో మీ అందరూ చూసుంటారు. 2014లో ఉమ్మడిగా తెలంగాణ రాష్ట్రం 2014లో రాష్ట్రం విడిపోయినప్పటికీ ఉమ్మడిగానే ఎన్నికలు జరిగాయి. అప్పుడు చింతూరు, విఆర్పురం, కూనవరం, భద్రాచలం మండలంలో సగభాగం ఎట్టపాక మండలంగా బలమైన మండలాలుగా ఉన్నటువంటి మండలాలు కొంత చీలిపోవడం, భద్రాచలం పార్టీ సిపిఎం పార్టీకి మరి వాజేడు వెంకటాపురం, అదేవిధంగా చర్ల, దుమ్మగూడెం, భద్రాచలం పట్టణం ఇందులో చూస్తే ఏంటంటే సిపిఎం పార్టీకి మరి దుమ్మగూడెం, అదేవిధంగా చర్ల, భద్రాచలం పట్టణం వరకు కొంత సిపిఎం క్యాడర్ కానీ సిపిఎం పార్టీ ఓటర్లు కానీ మరి బాబురావు గారు ఆనాడు పోటీ చేశారు. బాబురావు గారు గెలుపొందాలనే అనేక సాయశక్తులు కృషి చేసినప్పటికీ కొంత మేజర్ ఓటింగ్ అటు వెళ్ళిపోవడం వల్ల మరి మేము కొద్దిగా 2018లో ఓడిపోవడానికి కారణమైంది. లేదు, ఇప్పుడు సిపిఎం లేనటువంటి లోటు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ లోటుని బుజ్జి గారు, రాజయ్య గారు యొక్క స్ఫూర్తితోటి నేను వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నేను పోటీ చేస్తూ ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా మీకు మీరైతేనే మరి ఇప్పుడు తెలంగాణ ఏ లక్ష్యంతో అయితే విడిపోయిందో మరి నీళ్లు నియామకాలు అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. ఈ ఏజెన్సీ డిఎస్సి తీసినటువంటి దాఖలాలు లేవు. ఇంకా ప్రాజెక్టులు చూసినప్పుడు ఈరోజు వద్దిపేట చెక్ డ్యామ్ ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. ఈరోజు అదేవిధంగా పాలెంవాగులో కూడా పాలెంవాగు ప్రాజెక్టు విషయంలో కూడా అంతకుముందు రాజయ్య గారు కృషి, బొజ్జి గారు కృషి వల్ల పాలెంవాగు ప్రాజెక్టు కట్టినప్పటికీ అక్కడ ఇంకా పెండింగ్ వర్క్ చాలా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కూడా కృషి చేస్తా. ఇల్లు వద్దిపేట చెక్ డ్యామ్ గురించి నేను కృషి చేస్తా. అదేవిధంగా గుండ్లవాగు ప్రాజెక్టు విషయంలో కృషి చేస్తా. ఇంకా అదేవిధంగా చల్లవాగు వెంకటాపురం మండలంలో చల్లవాగు అనే చెక్ డ్యామ్ కోసం కూడా నేను కృషి చేస్తా. అదే కాకుండా ఈరోజు ఇంకా కొన్ని గ్రామాల్లో
కొన్ని అంతర్గత రోడ్ల విషయంలో కూడా నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ఇంకా చాలా వరకు కొన్ని రోడ్లు ఇప్పటికే సిపిఎం పార్టీ చేసినటువంటి కృషే కనిపిస్తూ ఉంది. అయినా ఇంకా భద్రాచలం పట్టణంలో కూడా చివర గ్రామాల్లో స్లమ్ ఏరియాలలో కొన్ని చిన్న సీసీ రోడ్లు విషయంలో కానీ లేకుంటే ఈ రోడ్లు విషయంలో కూడా నేను ఖచ్చితంగా నేను గెలిస్తే కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. ఈరోజు ఇది మొత్తంగా మనం చూసుకుంటే భద్రాచల నియోజకవర్గానికి గతంలో పాలించినటువంటి పాలకులు ఎవరూ కూడా అభివృద్ధి చేయలేదని సిపిఎం పార్టీకి భద్రాచల నియోజకవర్గ ప్రజలు ఈసారి పట్టం కడితే ఖచ్చితంగా భద్రాచలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉదయ్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.